ఓం విశ్వకర్మణే నమః. ఓం గం గణపతే నమః. వెల్కమ్ టు రాంబాబు వాగ్దర్శిని. ఈ సంవత్సరం పరావణ సంవత్సరం 2026 టు 27 అనగా మనకి సంవత్సరాది నుంచి మనకి సంవత్సరం క్యాలిక్యులేషన్ అంటే జనవరి కాదు, ఒక్కొక్క 4 నెలలు 3 నాళ్ళు 12. అలాగే ఈ కందాయ ఫలాన్ని చూసుకోవాలండి. మొదటి 4 నెలలు, 2 నెలలు, 3 నెలలుగా ఈ నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రాలు వాళ్ళు చూసుకోవాలి. మొదట ఈ నక్షత్రంలో సపోజు ఆశ్లేష ఉందనుకోండి, మొదటి 3 0 ఉందనుకోండి, మొదటి 0 ఉంటే భయం, మధ్యలో 0 ఉంటే రుణ బాధలు, చివరిలో 0 ఉంటే ధననష్టం, శత్రు భయంగా మనం ప్రతి వాళ్ళు చూసుకోవాలండి. అశ్వని 3 0 1, భరణి 6 1 1, కృత్తిక 1 2 3, 4 రోహిణి 4 0 6, మురసర 7 1 2, ఆరుద్ర 2 2 4, పునరోసు 5 0 1, పుష్యమి 0 1 3, ఆశ్లేష 3 2 0, మగ 6 0 2, ఉబ్బ 1 1 4, ఉత్తర 4 2 1, హస్త 7 0 3, చెత్త 2 1 0, స్వాతి 5 2 2, విశాఖ 0 0 4, అనురాధ 3 1 1, జ్యేష్ఠ 6 2 3, మూల 1 0 0, పూర్వాషాఢ 4 1 2, ఉత్తరాషాఢ 7 2 4, శ్రవణం 2 0 1, ధనిష్ట 5 1 3, శతభిషం 0 2 0, పూర్వభాద్ర 3 0 2, ఉత్తరాభాద్ర 6 1 4, రేవతి 1 2 1. ఇందులో మనకి బేస్ సంఖ్య వచ్చింది అనుకోండి మంచిది, సరి సంఖ్య ఉంటే యావరేజ్ అనమాట. దీన్ని బట్టి మనం చూసుకోవాలండి. అప్పుడు ఏ నక్షత్రానికి ఎలా, ఇది కందాయ ఫలం అండి. ఇందాక మనం గతంలో చెప్పినట్లు అది దానికంటే కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి. ఇది మనం గ్రహించాలండి. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.